నమస్తే. కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతారా? ఈ చర్చ మళ్ళీ తెర మీదకి వచ్చింది. నేను ఉదయం మార్నింగ్ కూడా ఈ అంశం మీద మాట్లాడితే కింద కమెంట్స్ పెడుతున్నారు జనం. మాకు విసుగొచ్చింది ఇది విని 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 అంశం అని. అంటే పబ్లిక్ కూడా ఈ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అన్న వార్తలు విని 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 వాళ్ళకు కూడా విసుగొచ్చింది జనానికి. అంతగా ఊదరగొట్టిరు. మీడియా మాట్లాడింది, ప్రతిపక్షాలు మాట్లాడినాయి, అందరూ మాట్లాడారు. కానీ కేసులో అందరూ అరెస్ట్ అయ్యారు, కానీ కవిత మాత్రం అరెస్ట్ కాలే. సరే, కారణాలు ఏవైనా ఈడీ గతంలో కవితను విచారించింది, సాక్షిగా సిబిఐ కూడా విచారించింది. ఈడీ విచారించే క్రమంలో ఆమె మా ఇంటికి వచ్చే విచారించాలి అని సుప్రీంకోర్టులో కేసు వేయడం, ఈడీ ఆ తర్వాత 2-3 నోటీసులు ఇచ్చినా ఆమె నేను రాను, సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పడం, రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా ఆ పిటిషన్ పైన విచారణ జరగడం మనం చూసాం. తాజాగా నిన్న సిబిఐ నుంచి నోటీసులు వచ్చినాయి కవితకి. ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలన్నది ఆ నోటీసు సారాంశం. మరి మళ్ళీ ఈ నోటీసుకి కూడా కవిత ఇంటి దగ్గరికే వచ్చి విచారించాలి, సుప్రీంకోర్టులో కేసు ఉందనే చెప్తారా, లేదు విచారణకు హాజరవుతారా? విచారణకు హాజరైతే సిబిఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అండ్ దట్టు దీంట్లో కొంత పొలిటికల్ డైమెన్షన్ ఉన్నది. ఎందుకంటే జస్ట్ ఒక 1.5 మంత్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి. ఈ అంశం ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం కాబట్టి లీగల్ పాయింట్స్ అండ్ టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. పలు రకాల సెక్షన్లకు సంబంధించిన సమాచారం మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నిన్న మనం చేసిన ఇవాళ మళ్ళీ కంటిన్యూ సార్. ఇష్యూ అలాంటిది. కరెక్ట్. మీ అంచనా ఏంటి సార్? ఒకటి అంటే కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీరు లాస్ట్ నా ఇంటర్వ్యూలో ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం అనుకుంటా, కవిత అరెస్ట్ కాదు రాసి పెట్టుకో అన్నారు మీరు. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ రాసి పెట్టుకోమంటున్నారా? అదే అంటున్నా. ఎందుకు అరెస్ట్ కాదు? ఎలక్షన్స్ కి ముందు కాదా, తర్వాత కూడా కాదా? కాదు, అసలు ఎప్పుడు కాదు. ఆమెను అరెస్ట్ చేసేటువంటి ఆలోచన ఉంటే ఇప్పటికి అయిపోయేది. ఎందుకంటే దాదాపుగా 7 to 8 ఛార్జ్ షీట్స్లలో హర్ నేమ్ వాజ్ మెన్షన్, హర్ రోల్ వాజ్ మెన్షన్. చాలా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈనాడు ఏ బేసిస్ మీద అయితే ఈనాడు సిబిఐ ఆమెకు నోటీసులు జారీ చేసిందో, ఈ ఇన్ఫర్మేషన్ సిబిఐకి నిన్ననో మొన్ననో వచ్చింది కాదు. చాలా రోజుల క్రితమే అప్రూవర్గా మారిన వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేసిస్ మీదనే ఒక పద్ధతి ప్రకారంగా పంక్చువల్గా, అంటే ఈ విషయం అసలు తెరమరుగు కాకుండా పీరియాడికల్గా మీరు చెప్తున్నట్టుగా అది ఈ అంశాన్ని రేజ్ చేస్తున్నారు. అండ్ దట్టు ఈ పర్టికులర్ నోటీసులు ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఆమె ఒక కేసు వేసింది ఈడీ సమ్మన్స్ విషయంలో. ఏమని? దట్ దే హ్యావ్ సబ్జెక్టెడ్ మీ టు 3rd degree మెథడ్స్, దే ఆర్ నాట్ ట్రీటింగ్ మీ ప్రాపర్లీ, 160 అప్లై అవుతుంది అది అని. దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు నల్లి చిదంబరం కేసుతో పాటుగా జత చేసేసి వాటిని వింటామన్నారు. మళ్ళీ మొన్న సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు అన్ని కేసుల్లో ఒకేసారి ఎందుకు వినాలి, ఇండివిజువల్గా కూడా వినొచ్చు కదా, వాటిది లింకేజ్ అది ఇది అని అంటే, సరే కపిల్ సిబ్బల్ వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినారు, అట్లా కాదు ఈ రకంగా ఇల్ ట్రీట్ చేస్తున్నారు అది అని. ఒకటి ఏంటంటే, ఒక రకంగా అంటే ఈ కవిత ప్రవర్తన అనేది కేసీఆర్ కుటుంబానికి, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద కళంకల్లా తయారైంది. ఈమె తన పరిధులను దాటి చేసినటువంటి వ్యవహారాల వల్ల ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక కార్యకర్తగా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా కాకుండా ఆ ముసుగులో ఈ 3rd class వ్యాపారాలు చేయడం వల్ల కేసీఆర్కు పీరియాడికల్గా ఈ తలవంపు తీసుకొస్తుంది. అసలు కేసీఆర్కి కాదు, వాళ్ళ బీఆర్ఎస్లో ఉండే చాలామంది నాయకులకు. ఈరోజు ఏం జరిగిందంటే, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళా ఒక కేసు సందర్భంలో. వెళ్తే అక్కడ మా న్యాయవాద సహచరులు ఉంటారు, అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు చాలామంది మిత్రులు, వాళ్ళ పేరు చెప్పడం బాగుండదు. వాళ్ళు కూడా ఈరోజు ఇదే టాపిక్ వస్తే నా ఇంటర్వ్యూ నిన్న చూసినాను, రఘుత్వం చేశారన్న, చాలా సూపర్గా ఉంది మీ ఇంటర్వ్యూ అని పొగుడుతూ ఈ టాపిక్ తీసినారు. కవిత గురించి ఏం చేస్తామన్నా, నెత్తి మీద ఇది ఒక పెద్ద గుదిబండలాగా తయారైంది మాకు, ఈ కేసీఆర్ కుటుంబం వల్ల మొత్తం పార్టీ సర్వనాశనం అవుతుంది రాను రాను అనేటువంటి ఒక ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా సిబిఐకి అరెస్ట్ చేయాలన్నంత సీరియస్నెస్ ఉన్నట్టుగా అయితే మనం భావించడానికి వీల్లేదు. అంటే కొన్ని ఛానల్స్లో ఏం చెప్పినారంటే, ఆమెకు 91 CRPC కింద ఏదో సమ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడ్యూస్ సంథింగ్ ఫర్ ప్రొడక్షన్ సమ్మన్స్ ఇచ్చినట్టుగా వచ్చింది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆర్టికల్స్, ఏదైనా వస్తువులు, లేదా ఏదైనా డాక్యుమెంటో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు గతంలో ఎట్లయితే సోమ భరత్ కుమార్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్స్ని ఎంత సప్లై చేసిందో అదే రకంగా చేసే అవకాశం ఉంటుంది. 99.9% షీ మే నాట్ అపియర్. సుప్రీంకోర్టు అటెండ్ అవ్వదు. తన లీగల్ అడ్వైజ్ ఏం తీసుకుంటుంది అంటే, సుప్రీంకోర్టులో తేలే వరకు మనం పోవద్దు అనే ఒక యాంగిల్లోనే ఉంటుంది. అయితే
ఒకవేళ ఇప్పుడు నేనేం అంటే ఐ మీన్ పొలిటికల్లీ వాట్ ఐ టెన్ టు థింక్ ఈస్ అంటే బాగా చాలా సునిశ్చితంగా పరిశీలన చేస్తే దీన్ని బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారేమో ఈ అంశాన్ని అని. అంటే ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఒకటే అనే ఒక అపప్రతిష్టతోని ఆ అపవాదుతోని మాకు చాలా నష్టం జరిగింది కాబట్టి అసలు మేము బీఆర్ఎస్ ఒకటి కాదు, అసలు నిజానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పాలని అనుకున్నప్పుడు ఈ కవితను వాడుకుంటే బాగుంటుందేమో అనే ఒక యాంగిల్ ఏమన్నా డెవలప్ అవుతుందా అనేది మనం నిశ్చితంగా. ఇక్కడ రెండు యాంగిల్స్, ఇంకొక యాంగిల్ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు మీరు లాస్ట్ 2000 అంటే మొన్నటి జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ నష్టపోవడానికి రీజన్స్లో ప్రధానమైన రీజన్ ఏంటంటే కవిత అరెస్ట్ అయ్యింది అని చెప్పి అరెస్ట్ చేయకపోవడం ప్రధానమైన కారణం అయిపోయింది. సో ఇప్పుడు కూడా అదే అంశం వాళ్ళు కావాలని వాళ్ళ తెర మీదకి తీసుకొస్తే, సైలెంట్ గా ఉన్న దగ్గర మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఇప్పుడు నష్టం జరిగేది కూడా వాళ్ళకే అవుతుంది కదా. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళు తీసుకువచ్చే ఆలోచన రెండు వేరున్నాయి. ఇప్పుడు ఎందుకంటే కాళేశ్వరం మీద మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో ఒక టన్ను మట్టి వస్తే బీఆర్ఎస్ మీద కవిత లిక్కర్ స్కామ్ విషయంలో కొన్ని వందల టన్నుల మట్టి కాంగ్రెస్ కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ కుటుంబం మీద పోసింది. నువ్వు టన్నుల కొద్ది మట్టి పోసి నువ్వు ఏం చర్యలు తీసుకోలేదు, కాళేశ్వరం మీద సమగ్రమైన విచారణకే నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. ఒక పిసిసి అధ్యక్షుడిగా నువ్వు సిబిఐ ఎంక్వైరీని అడిగిన వ్యక్తివి, నువ్వే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి దాన్ని సాగదీస్తున్నావు, ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు. అసెంబ్లీలో దాదాపు ఒక 3-4 రోజులు వరుసగా ఇదే కాళేశ్వరం టాపికే వచ్చింది. కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోవడం కానివ్వండి, తర్వాత కాగ్ రిపోర్ట్ కానివ్వండి, తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి, ఇట్లా రకరకాల అంశాలు వచ్చినప్పుడు గతంలో కూడా సెంట్రల్ వాటర్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్, కొన్ని ఇంజనీరింగ్స్ ఒపీనియన్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి అసలు లాస్ట్కు ఎట్లాంటి పదజాలం వాడినారు అంటే ఇంకా అయిపోయింది, ఇంకో గంటకు 2 గంటలకు అరెస్ట్ చేసేస్తారు అన్నంత సీరియస్గా మాట్లాడినారు. మరి ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏం చర్యలు జరగలేదు, ఏమి అసలు ఇప్పుడు కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టం అదంతే సింపుల్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అంత జరిగినాక వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదు. కాబట్టి అసలు యాక్చువల్లీ వీళ్ళు ఒకటే, మేము కాదు, మేము కవితను అవసరమైనప్పుడల్లా పిలుస్తూనే ఉన్నాం, కవిత మా నుంచి తప్పించుకుంటూ పోతుంది అనే యాంగిల్లో తీసుకొస్తారనమాట. కాళేశ్వరానికి లింక్ చేసి కాంగ్రెస్ ని ఇరకాటంలో పెడతారు. ఇది ఆ యాంగిల్లో ఆలోచిస్తారు అంతే తప్ప వేరే రకంగా కాదు. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం విషయంలో కనుక ఖరాఖండితమైన చర్యలు జరిగి ఉంటే అసలు ఈ అపప్రద ఉండకపో, ఈ రకమైన ఆలోచన ఇది రాకపో. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం వాళ్ళే మొన్న చెప్పినారు, ఏమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, ఏమని అన్నారంలో ఇదే ప్రాబ్లం ఉంది, లీకేజ్ ఉంది, తర్వాత సుందిళ్లలో ఉంది, ఇదంతా జరిగింది, అసలు చాలా దరిద్రంగా ఉందని ఫోటోలతో సహా ఆఫీసర్లను తీసుకెళ్ళినారు, ఎమ్మెల్యేలను తీసుకెళ్ళారు. ఈనాడు కాళేశ్వరంలో జరిగిన అవినీతి, కాళేశ్వరం కట్టడంలో జరిగిన డొల్లతనం తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేడు. ఇంత జరిగినాక కూడా ఒక కాంక్రీట్ స్టెప్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోలేదు అని అన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే అని ఒకవేళ బీజేపీ తరఫున ఒక వాదన అంటూ జరిగితే, ఒక వాళ్ళు క్యాంపెయిన్ అంటూ చేస్తే ప్రజలు నమ్మే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దాన్ దిస్ లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ ఈస్ స్పెక్ ఇన్ ది ఓషన్ కంపేర్ టు కాళేశ్వరం. లిక్కర్ స్కామ్ ఎంత అండి? వాళ్ళ అవుతుంది లేదా కాదు, అయినా ఒకవేళ ఒక మహిళ అరెస్ట్ అవుతుంది, ఇంకా కొంత ఒకవేళ సానుభూతే వస్తుంది వాళ్ళకి. ఒక రకంగా ఇది ఏంటంటే ఒక రాజకీయపు ఎత్తుగడ, దీన్ని కావాలని పైకి తీసుకొచ్చేసి ఎట్లాగో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించేలాగానో లేకపోతే సుప్రీంకోర్టు అనుమతి లేకుండానో ఏమైనా అరెస్ట్ చేసేటువంటి ఎఫర్ట్ అంటే జరగకపోతుంది. తర్వాత ఆల్రెడీ సో కంపేర్ ఎట్లా చేయాలి? ఇప్పుడు ఈడీ ఇచ్చిన నోటీసులకి విచారణ జరిగింది, సిబిఐ నోటీసులు, ఈ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల విచారణ ఎట్లా ఉంటుంది ఈ పర్టికులర్ కేసు? సిబిఐ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఇది అండర్ సిఆర్పిసి ప్రొవిజన్స్ లో చేస్తుంది. ఈడీ విచారణ అనేది ఇట్ ఈస్ ఎ సివిల్ ట్రాన్సాక్షన్ అంటే యాక్చువల్లీ ఎప్పుడైతే పిఎంఎల్ఏ యాక్ట్ యొక్క వ్యాలిడిటీని సుప్రీంకోర్టు డిసైడ్ చేసిందో సుప్రీంకోర్టు ఖరాఖండితంగా చెప్పింది ఏమని, ది ప్రొసీడింగ్స్ బిఫోర్ ది ఈడీ ఆర్ సివిల్ ఇన్ నేచర్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మెథడ్స్ అని. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ అంతే, దట్స్ ఆల్. టిల్ దే డిసైడ్ టు అరెస్ట్, ఈడీ ప్రొసీడింగ్స్ ఆర్ సివిల్ ఇన్ నేచర్. సిబిఐది అట్లా కాదు.
సిబిఐ క్రిమినల్ ప్రొసీజర్లో పోతుంది, ఆమె కల్పబిలిటీ అనేది ఒక ఎవిడెన్స్ అంటూ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దే కెన్ యాజ్ వెల్ సర్వ్ అరెస్ట్ మెమో అన్నారు అండ్ సే వీఆర్ అరెస్టింగ్ దీస్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న దేశాల్లో కవితను అరెస్ట్ చేసేసి మళ్ళీ బీఆర్ఎస్కి వాళ్ళు ప్రాణం పోస్తారని నేను అనుకోను. ఇప్పుడు ఏదంటే కొట్టక ముందే మొత్తుకునే వ్యవహారం కదా, చూసారా మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఒకటే చిన్న ఆపరేషన్ అయితేనే మొత్తం దాన్ని అయ్యో రామ అసలు మొత్తం వాళ్ళకి వాళ్ళు పడితేనే వీళ్ళు చైర్లలో తిరుగుడే కాదు, అక్కడికి పోవడమే కాదు, మామూలు డ్రామా చేయలేదు. తర్వాత ఇక్కడ తీసుకొచ్చి నందినగర్ లో పెడితే ఇక్కడ ఏదో జరుగుతుంది జూ పార్క్ లాగా అందరూ వచ్చి చూసిపోతారు అని అనుకున్నారు. జూ పార్క్ కానీ ఏం జరగలేదు కదా. అంటే ప్రజలలో విశ్వసనీయత కోల్పోయినారు. అంటే వీళ్ళ పట్ల ప్రజలు ఒక రకమైన ఏవగింపులాగా ఉన్నట్టు, ఇదేంది అసలు ఉద్యమ పార్టీ అంటే, తెలంగాణ ఉద్యమం అంటే ఇంతమంది యువకుల ప్రాణాలు బలిదానాలు అయ్యి ఇంత జరిగిన తర్వాత ఈ కుటుంబమే బాగుపడ్డది, రాష్ట్రం సర్వనాశనమైంది, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. సో మీ అంచనా ఏంటి ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో, లిక్కర్ కేసులో అందరు అరెస్ట్ అయినారు కదా, అందరూ ప్రతి వాళ్ళు సిసోడియా దగ్గర నుంచి అక్కడంటే వాళ్ళు సరే అక్కడ ఆ ప్లాన్ వాళ్ళు అమలు చేసినారు కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఎవిడెన్స్ చాలా క్లియర్ గా ఉంటది. ఇప్పుడు ఈమెకు సంబంధించి కూడా బోయినపల్లి అభిషేక్ ఈమె బినామీనే, అరుణ్ రామచంద్ర పిల్లై బినామీనే, అందరూ అరెస్ట్ అయినారు. ఆమె పిఏలు ఏకైక పర్సన్ ఈమె ఒక్కతే అరెస్ట్ కాలే. ఒక్కటే బా ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేయడానికి అక్కడ 100% ఇన్ఫర్మేషన్ ఉండింది ఈడీ అథారిటీస్ దగ్గర. ఏదో మళ్ళీ ఈ రీసెంట్ ఏం వినిపిస్తుంది అంటే సరైన ఇన్ఫర్మేషన్ లేదేమో, ఈమె ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన ఆధారాలు లేవేమో అన్న ఒక చర్చను కొంతమంది తీసుకొచ్చినారు. తర్వాత ఇదేమన్నా సొరంగా దవ్వుతున్నారా? ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటిదండి, ఎంత క్విక్ గా జరుగుతుంది. సిబిఐ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ కి టు గెట్ ఎట్ ద రూట్ ఆఫ్ ద మ్యాటర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఇప్పటి వరకు వాళ్ళు స్లో డౌనే పోయినారు అన్నప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి మీద వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉందా అనేది డౌట్ఫుల్గా ఉంది. నాకు తెలిసి 90% మళ్ళీ షీ విల్ హైడ్ బిహైండ్ దట్ సుప్రీంకోర్టు పెండింగ్ కేస్. సుప్రీంకోర్టు దాని పాయింట్ ఆఫ్ వ్యూ అదేదో ఒకటి తేలిన తర్వాతనే మేము ఏదైనా అపియర్ అవుతాము, వి విల్ పార్టిసిపేట్. ఇప్పుడు నిన్న మొన్న ఎన్నో విషయాలలో మాట్లాడిన కవిత ఇప్పుడు ఈ నోటీసులు వచ్చిన తర్వాత నేను నిర్భయంగా ఎదుర్కొంటాం, మాకు ఈడీ లేదు బోడీ లేదని ఇంతకుముందు మాట్లాడింది గుర్తుందా? లాస్ట్ టైం అన్నప్పుడు ఈ మాటలు అన్నది, ఎవరినైనా ఎదుర్కొంటాము, పైలే ఈడీ ఆతే హే బాద్ మే మోడీ ఆతే హే అని కూడా మోడీ మీద కూడా అంటే ఈవెన్ ప్రధానమంత్రిని కూడా అపహాస్యం చేస్తూ మాట్లాడిన కవిత ఇప్పుడు కొద్దిగా గొంతు సవరించుకొని చాలా నెమ్మదిగా ఒక ఏదో రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేసే మహిళలాగా మాట్లాడుతుంది. అంటే దీన్ని బట్టి ఏంది, ఒక రకంగా షీఈస్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ నథింగ్ ఈజ్ లైక్లీ, ఇవి వస్తుంటాయి పోతుంటుంది అని అలవాటు. ఇప్పుడు దీని వెనకాల ఏదైనా ఒక డీల్ లాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చా, జరుగుతాయి ఇట్లాంటి వాటి విషయంలో? ఇప్పుడు ఒకటే అబ్బాయి, ఈ మధ్య కాలంలో ఈడీ ప్రవర్తన జరగదు అనడానికి కూడా మనకి ఏం లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఈడీ ఆఫీసర్లు కూడా ఒక్కొక్క దగ్గర దొరికిపోయిన సిచువేషన్, ఇదే కేసులో దొరికినారు, కోట్ల రూపాయలు ఇదే కేసులలో దొరికినారు, కోట్ల రూపాయలతో ఈడీ ఆఫీసర్లు దొరుకుతున్నారు. తర్వాత సిబిఐ ఆఫీసర్ల మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బీజేపీ యొక్క నిజాయితీ మీద చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగినటువంటి కాంగ్రెస్ నాయకులను బీజేపీలో చేర్చుకున్న తీరు, ఇప్పుడు అశోక్ చవాన్ ఉన్నాడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదర్శ్ కుంభకోణంలో ఆయన గురించి మోడీ మాట్లాడని మాట లేదు. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు చేర్చుకొని మరుసటి రోజు రాజ్యసభ ఇచ్చినాడు. అంటే ఎవరెవరైతే పచ్చి అవినీతి పరులు వీళ్ళ లాంటి వాళ్ళు కాంగ్రెస్ యొక్క ఆధీనంలో ఉన్నారు అని చెప్పి అజిత్ పవార్ గురించి చెప్పినాడు. మహారాష్ట్ర రాజకీయాలను పూర్తి కలుషితం చేసినారు. అసలు ఈ పత్రికలు కనుక గొంతెత్తి మాట్లాడకపోతే ఈవెన్ కమల్నాథ్ను కూడా చేర్చుకునేవాళ్ళు. కానీ కమల్నాథ్ని చేర్చుకుంటే ఇంకా దరిద్రం అవుతుంది అనే విషయం గ్రహించిన తర్వాత ఎట్లయితే ఇప్పుడు ఈయన గురించి చెప్పినారు కదా అమిత్ షా, ఎట్టి పరిస్థితులలో కూడా నితీష్ కుమార్ను చేర్చుకోము, నితీష్ కుమార్ విషయంలో మా డోర్స్ క్లోజ్డ్ అని దేశ హోమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత మళ్ళీ అతనితోని ఆ పార్టీ యూనిట్ బీహార్ యూనిట్ ఆఫ్ బీజేపీ అపోజ్ చేసినా కానీ కేంద్ర నాయకత్వం ప్రివేల్ అయి నితీష్తో గఠబంధన్ చేసుకున్నారు. ఇది చాలా అంటే చాలా దుర్భరంగా అయిపోయింది అనమాట. దీనికి తోడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఒక ఆందోళన, అసలు ఈడీ సిబిఐ అనేవి వీళ్ళ గుత్తా సంస్థలు, ఇవి ఓన్లీ ప్రతిపక్షాల మీదనే అటాక్ అవుతుంది. చూడండి కేసీఆర్ మీద ఏమైనా జరిగిందా, వాళ్ళ మనిషి కాబట్టి ఏం జరగలేదు, ఇదే ఆప్ మీద ఇంకొక రకంగా ప్రవర్తించినారు అని అనేటువంటి ఈ విమర్శల దృష్ట్యా
అంత సాహసం చేసి ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసిన మేరకు అసలు ఆమె అరెస్ట్ కాదబ్బా, కానీ ఇవ్వరు కాదు అంతే సార్. సో భవిష్యత్తులో కూడా ఇంక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా ఏముంది, ఆల్మోస్ట్ దట్ ఇష్యూ ఇస్ డైయింగ్ డౌన్. దాంట్లో ఏం కనబడుతుంది, కాకపోతే ఏంటంటే ఆప్కి చాలా డ్యామేజ్ జరిగింది. వాళ్ళ ఇక్కడ బీఆర్ఎస్కి ఎంత డ్యామేజ్ ఇది? ఇప్పుడు కేసీఆర్కి ఇప్పుడు ఒకవైపు కేటీఆర్, ఇంకొక వైపు ఈమె, ఒక విషయం ఇద్దరు కొడుకు వీళ్ళిద్దరిని ముందడ పెట్టుకొని కేసీఆర్ ఏం రాజకీయం చేసినా దరిద్రమే. ఇప్పుడు మీరు గత 10-15 రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, హరీష్ రావు మాట్లాడుతున్నాను, కేటీఆర్ ఎక్కడ కనబడతాడు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయినట్టు. ఇదంతా రాజకీయం ఉంటుంది అనమాట. కేసీఆర్ నోస్ అంటే ఏ పత్తా ఎప్పుడు వేయాలా, ఎవరిని ఎప్పుడు మాట్లాడించాలి, ఏ టైంలో కడియం శ్రీహరి మాట్లాడాలి, ఏ టైంలో హరీష్ రావు మాట్లాడాలి, ఏ టైంలో బాల్కసుమన్ మాట్లాడాలి, ఇట్లా ఉంటాయి అనమాట. వీటన్నిటితో ఎప్పుడెప్పుడు మురిగించాలో అప్పుడప్పుడు బట్టలు నొక్కుతూ ఉంటాడు, ఇంకా వాళ్ళు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు అనమాట. అట్లా ఆయన పావులుగానే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కేటీఆర్ని తగ్గించినాడు. ఈ కవిత విషయంలో కొద్దిగా ఈమె మళ్ళీ జాగృతి అని, మళ్ళీ GOMS నెంబర్ 3లో రోస్టర్ పాయింట్స్ అని, అదని ఇదని మళ్ళీ మొదలెట్టింది కొంత బాహాటంగా. అంటే ఈమెకు కొంత క్రెడిబిలిటీ తీసుకురావాలని మళ్ళీ కొంత ఎఫర్ట్ అంటూ ఒకటి జరుగుతుంది. బట్ నాకు తెలిసి అయితే కవితను అరెస్ట్ చేసే అవకాశాలు లేవు, జరగవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ కవిత సిబిఐ ఇచ్చిన నోటీసులకు సంబంధించి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.